తన సమస్యను చెప్పుకునేందుకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన యువతికి అండగా నిలవాల్సిన పోలీసులే అడ్డదారులు తొక్కుతున్నారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన యువతిని గర్భవతిని కూడా చేశాడు ఓ కానిస్టేబుల్. ఈ ఘటన మేడ్చల్లో చోటు చేసుకుంది. డబ్బుల విషయంలో కొందరు తన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఓ యువతి మేడ్చల్ పిఎస్కు వెళ్ళింది. దీనిని అదునుగా భావించిన కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి బాధితురాలిని ఇంటికి పిలుచుకున్నాడు. ప్రేమిస్తున్నానని చెప్పి ఆమెను గర్భవతిని చేశాడు. ఆ తర్వాత అబార్షన్ చేయించుకోవాలనే యువతిని బెదిరించి దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ చందు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ దారుణం చోటు చేసుకుందని చెప్పచ్చు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఒక యువతిని అదే పోలీస్ స్టేషన్ సంబంధించిన కానిస్టేబుల్ గర్భవతి చేశాడంటే కూడా వైద్యం అవుతుంది. ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారులకు బాధితురాలు ఫిర్యాదు చేయగా ఇతనిపై కేసు అయితే నమోదైంది. ప్రస్తుతం అతన్ని రిమాండ్ కూడా తరలించారు. ముఖ్యంగా చూస్తున్నట్లయితే ఈ పోలీస్ స్టేషన్ సంబంధించి తమ సమస్య చెప్పుకునేందుకు ఒక యువతి తన కుటుంబంతో కలిసి పోలీస్ స్టేషన్ పెట్టినట్టుగా ఈ సమస్యను తీర్చి అది అండగా నిలవాల్సిన పోలీసులు అడ్డదారులు తొక్కుతున్నారంటూ కూడా ప్రజలు ఒప్పుతున్నారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ కు వచ్చిన యువతిని గమనించిన ఒక కానిస్టేబుల్ సమస్య తీర్చి న్యాయం చేస్తానని నమ్మబలికి తనకు సన్నిహితంగా వెళ్ళి తన కామ కార్యం కూడా తీసుకున్నట్టు కూడా ఆమె అయితే చెప్తుంది. ముఖ్యంగా తనను గర్భవతి చేసి మోసం చేసినట్టు కూడా ఆమె అయితే వాపోతుంది. ముఖ్యంగా అతనితో గర్భం దాల్చిన యువతిపై బెదిరింపులకి అలాగే దాడికి కూడా పాల్పడ్డాడంటూ కూడా చెప్తుంది. ముఖ్యంగా ఈ ఓపిక నశించడంతో కూడా బాధిత యువతి తనను మోసం చేశాడంటూ కూడా తనకు ప్రాణహాని ఉందంటూ కూడా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా ప్రస్తుతం పోలీసులు కూడా కేసుగా నమోదు చేశారు. విషయం బయటికి రాకుండా కూడా సదరు కానిస్టేబుల్ ఇప్పటికే రిమాండ్ కూడా చేశారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ కి ఏదైతే ఒక బాధిత వచ్చిన నేపథ్యంలో ఈ సంఘటన మొత్తం చోటు చేస్తుంది. ప్రస్తుతం ఆమె గర్భవతి కావడంతో కూడా ఆ గర్భం కూడా తీసేయాలంటూ కూడా ఆ యువతిపై ఏదైతే దాడికి పాల్పడడానికి కూడా ఆమె అయితే ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు కూడా కానిస్టేబుల్ పై కేసు అయితే నమోదు చేసి ప్రస్తుతం రిమాండ్ అయితే తరలించారు. చందు. రైట్, థ్యాంక్ యూ కుమార్. తన సమస్యను చెప్పుకునేందుకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన యువతికి అండగా నిలవాల్సిన పోలీసులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన యువతిని గర్భవతిని చేశాడు ఓ కానిస్టేబుల్. ఈ ఘటన మేడ్చల్లో చోటు చేసుకుంది. డబ్బుల విషయంలో కొందరు తన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఓ యువతి మేడ్చల్ పిఎస్కు వెళ్ళింది. దీనిని అదునుగా భావించిన కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి బాధితురాలను ఇంటికి పిలుచుకున్నాడు. ప్రేమిస్తున్నానని చెప్పి ఆమెను గర్భవతిని కూడా చేశాడు. ఆ తర్వాత అబార్షన్ చేయించుకోవాలనే యువతిని బెదిరించి దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిపై కేసు నమోదు చేసి ప్రస్తుతం రిమాండ్కు తరలించారు.